గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. విజయ్, మనసు పీకేస్తుంది. ఇవాళ నువ్వు నాకు కావాలి. నిన్ను విడిచిపెట్టను. ఎలా? గుడ్ ఐడియా. ఏమిటమ్మా? ఏమైంది? ఏమైంది? నడు నొప్పండి. ధర్మలింగ గారు, ఈ రోజు నాకు కాస్త లీవ్ ఇస్తారా? తప్పకుండా వెళ్ళి మంచి డాక్టర్ కి చూపించుకో. అలాగే. అన్నట్టు నీ షెల్ఫ్ కేసు విజయ్కి ఇవాళ నీ వర్క్ అతను చూస్తాడు. అలాగేనండి. అమ్మా. విజయ్ గారు, ఆ బ్యాగ్ లో కేసుని కాస్త తీసిస్తారా? అమ్మా. ఎక్కడున్నాయి? లేవు. అయ్యో, మర్చిపోయినట్టున్నానండి. మిస్టర్ విజయ్, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు నాతో పాటు వస్తే నన్ను డ్రాప్ చేసినట్టు ఉంటుంది, కేసు కూడా తెచ్చుకున్నట్టు ఉంటుంది. నాకు ఆఫీసులో చాలా పని ఉంది. బాగా వెళ్ళవయ్యా, అమ్మాయి కోసం కాదు, ఆఫీస్ పని అయిపోతుంది. అలాగే సార్. హరే రామ హరే రామ. అయిపోయాడు, ఫినిష్. ఆఫీస్ ఎగ్గొట్టి ఎక్కడికి వెళ్తున్నట్టు, పైగా మోటార్ సైకిల్ మీద ఆడపిల్ల. ఇదేదో వ్యవహారంలో ఉంది. అయ్యయ్యో, నీకు నడుము నొప్పి ఎక్కువగా ఉన్నట్టుంది. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తే బెటర్ అనుకుంటాను. ఎందుకు ఈ మాత్రం దానికి హాస్పిటల్ కి జెండు బామ్ రాసి ఎవరైనా గట్టిగా రుద్దితే బాగుంటుంది. ఆ విషయాలు ఏమైనా ఉంటే నువ్వే చూసుకో. నాకు కీసిస్తేనే వెళ్తా. ఆ కబోర్డ్ లో ఉన్నాయి, తీసుకోండి. అలాగే. విజయ్, ప్లీజ్. సీత, పిచ్చి పిచ్చిగా ఇలాంటి ప్రయత్నం ఇంకోసారి చేశావు, ఆడదానివని కూడా చూడను. టేక్ కేర్. ఏమే, నీ కొడుకు ఏం ఘనకార్యం చేశాడో తెలుసా? ఏమన్నా పంది వేసి మిమ్మల్ని ఓడించాడా? పందెంలో ఓడిపోతే నీ దగ్గరకు వచ్చి నేనెందుకు చెప్తాను? పట్ట పగలే ఓ ఇంట్లో దూరి పిటపిట్లాడే ఓ పిల్లని కౌగిలించుకొని కింద మీద పడుతుంటే చూసి వచ్చాను. అబ్బా, ఏంటి ఇది? నా కొడుకుని ఏమన్నారు? ఏమీ అనలేదు. వాడు ఉత్తముడు, రాముడు, ఆంజనేయుడు, బలిచక్రవర్తి, భీష్ముడు, ఇంకా పేర్లు గుర్తు రావడం లేదు. శరణం శరణం. నా కొడుకు గురించి ఎప్పుడైనా ఏమైనా అన్నారో మీకు ఇలాగే జరుగుతుంది. వాడు తప్పు చేయడు, నాకు